హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిక్కీ స్టోరీస్. ఇలాంటి మంచి మంచి కథలన్నీ చూడాలనుకుంటే చిక్కీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే స్టోరీస్ మీకు నోటిఫికేషన్గా రావడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి భిన్నంగా ఉంటాడు. ఇదేమో ఎదుటివారికి నచ్చదు. దాంతో తరచుగా తగాదాలకి గొడవలకి దారితీస్తూ ఉంటుంది. అయితే మనం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అలాగే ఒకరితో ఒకరు మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవటానికి కొన్ని తగాదాలొచ్చినా, ఎన్ని గొడవలు జరిగినా ఒకరిని ఒకరు సర్దుబాటు చేసుకోవాలి. ప్రశాంతంగా ఉండి ఆ సంబంధాలు దూరం కాకుండా చూసుకోవాలి. ఇలాంటి మోరల్ని తెలిపే కథని ఈరోజు మనం తెలుసుకుందాం. అలరించే కథలు, ఆసక్తికరమైన కథనాలు, ఆకట్టుకునే మాటలు, ఆలోచింపజేసే వ్యాఖ్యలు, ఇలా అన్నింటితో ఎప్పటికప్పుడు ఆహ్లాదం పంచడానికి మీ ముందుకొచ్చింది మీ చిక్కీ తెలుగు స్టోరీస్ టీవీ. అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇక ఇవ్వాల్టి కథ అక్కా చెల్లి విహారయాత్రలోకి వెళ్తే, తాడిపత్రి అనే గ్రామంలో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు సమ్మర్ హాలిడేస్ కావడంతో ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లాలని, వాళ్ళమ్మా నాన్నని తీసుకువెళ్లమని అడుగుదామని ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు అనుకుంటారు. వాళ్ళిద్దరూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు. అప్పుడు అక్క ధనలక్ష్మి ఇలా అడుగుతుంది, నాన్న, హాలిడేస్ కదా, మన విహారయాత్రికి వెళ్దాం నాన్నా అని అక్క ధనలక్ష్మి తండ్రిని అడుగుతుంది. అప్పుడు చెల్లెలు ప్రహర్షిని ఇలా అంటుంది, అవును నాన్న, హాలిడేస్ కదా, మన విహారయాత్రికి వెళ్దాం. మళ్ళీ మేము ఎప్పుడో వస్తాం. తమ్ముడు భరత్ కూడా ఉన్నాడు కదా, వెళ్దాం నాన్న, ప్లీజ్ నాన్న అని చెల్లెలు కూడా అడుగుతుంది. ఇక తమ్ముడు భరత్ ఇలా అంటాడు, అవునన్నా, మళ్ళీ ఎప్పుడో వచ్చేది, వెళ్దా నాన్నా అని భరత్ కూడా అడుగుతాడు. అప్పుడు తల్లి శాంతి ఇలా అంటుంది, అవునండి, పిల్లలు ఎంతగానో అడుగుతున్నారు అని శాంతి భర్తతో అంటుంది. అప్పుడు నాన్న రవి ఇలా అంటాడు, సరే సరే, ఎంతగానో అడుగుతున్నారు కదా, మనం విహారయాత్రకి వెళ్దాం అని చెప్తాడు తండ్రి. ఇక మరుసటి రోజు సాయంత్రం అక్కా చెల్లెళ్ళు, తమ్ముడు భరత్, నాన్న రవి, భార్య శాంతి అందరూ కలిసి విహారయాత్రకి వెళ్ళటానికి బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలోనే బస్ డ్రైవర్ మల్లయ్య బస్ తీసుకుని వస్తాడు. రండి బాబు రండి, ఎక్కండి, రాత్రి అయితే అడవి దాటెళ్ళాలి, ఈ రాత్రికి మనం అడవి దాటాలి, ఏవేవో శబ్దాలు వస్తున్నాయని అందరూ చెప్తున్నారు అని డ్రైవర్ మల్లయ్య రవితో చెప్తాడు. అప్పుడు నాన్న రవి ఇలా అంటాడు, శాంతి, పిల్లల్ని తీసుకొని త్వరగా రా అని శాంతికి చెప్తాడు. అప్పుడు భార్య శాంతి సరేనండి వస్తున్నాను అంటుంది. ఇక ఆ తర్వాత విహారయాత్ర బస్సు బయలుదేరుతుంది. సగం దూరం వచ్చేసరికి అడవి మధ్యలో బస్ టైర్ పంచర్ అవుతుంది. అప్పుడేమో సమయం రాత్రి 12 గంటలు కావస్తుంది. మీరెవరూ బయటికి రావద్దండే అంటూ డ్రైవర్ మల్లయ్య రవితోనూ పిల్లలతోనూ చెప్తాడు. సరే సరే, మేం రాం, కానీ నువ్వు జాగ్రత్తగా టైర్ పంచర్ వేసుకొని రా. ఇక మల్లయ్య టైర్ పంచర్ వేసుకోవడానికి కిందకి దిగుతాడు. ఇక అప్పుడే తమ్ముడు భరత్ ఇలా అంటాడు, అమ్మా, నాకు నీళ్లు దప్పికవుతున్నాయి. అప్పుడు తల్లి శాంతి ఇలా అంటుంది, ఆగు నాన్న, బ్యాగ్లో ఉన్నాయేమో చూస్తా అని బయటకు చెప్తుంది. ఇక భరత్ నీళ్లు కావాలని ఏడుస్తూ ఉంటాడు. అబ్బా, ఏమైందిరా ఏడుస్తున్నావు అని ఏడుస్తున్న భరత్ని తండ్రి అడుగుతాడు. అప్పుడు శాంతి వాడు నీళ్లు కావాలని ఏడుస్తున్నాడని భర్తకి చెప్తుంది. నీళ్లేవా, వచ్చేటప్పుడు చూసుకోవడం తెలీదా అంటూ శాంతిని అరుస్తాడు రవి. సరే ఆగు, దిగి చూస్తాను, నీళ్లు దొరుకుతాయేమో అని రవి బస్సు దిగుతాడు. ఇక అక్కా చెల్లెళ్ళు మేం కూడా బస్సు దిగి చూస్తామని ధనలక్ష్మి, ప్రహర్షిని ఇద్దరూ వాళ్ళ అమ్మతో చెప్తారు. చెల్లెలు ప్రహర్షిని నేను వస్తా అంటుంది. అక్క ధనలక్ష్మి కూడా అలాగే అంటుంది. అక్క, నేను వస్తానక్క. సరే పద వెళ్దాం. ఇక వాళ్ళిద్దరూ బస్సు దిగిన తర్వాత బస్ డ్రైవర్ మల్లయ్య దగ్గరికి వచ్చి ఇలా అడుగుతారు, డ్రైవర్ అంకుల్, ఇక్కడ ఏమైనా నీళ్లు దొరుకుతాయా అని ధనలక్ష్మి డ్రైవర్ని అడుగుతుంది. పక్కనే నదుంది, కానీ ఈ టైంలో పులులు, సింహాలు, ఏనుగులు నీళ్లు తాగడానికి అక్కడికి వస్తాయి అని మల్లయ్య చెప్తాడు. మీరు ఈ టైంలో అక్కడికి వెళ్ళటం మంచిది కాదు. సరే సరే, మేము అక్కడికి వెళ్ళంలే అని మల్లయ్యకి చెప్తారు. కానీ ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు నీళ్ల కోసం నది దగ్గరికి వెళ్తారు. నది దగ్గరికి వెళ్లిన వాళ్ళకి నీళ్లు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఒక పులి ఎదురుపడుతుంది. కానీ ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఎంతో ఉపాయంగా ఆలోచించి పులి కనిపించకుండా నీళ్లు తీసుకుని వస్తూ ఉంటారు. పిల్లలెక్కడ శాంతి అని తండ్రి అడుగుతాడు. వాళ్ళు నీళ్ల కోసమని కిందకే దిగారండి అని శాంతి రవితో చెప్తుంది. మల్లయ్య, పిల్లలేమైనా కనిపించారా అని డ్రైవర్ మల్లయ్యని రవి అడుగుతాడు. అప్పుడు డ్రైవర్ మల్లయ్య ఇలా అంటాడు, అవును బాబు, నా దగ్గరికి నీళ్ళు ఎక్కడ దొరుకుతాయని వచ్చారు. పక్కనే నదుందని వాళ్ళకి చెప్పాను, కానీ ఈ టైంలో పులులు, సింహాలు వస్తాయని కూడా చెప్పాను అయ్యా
వాళ్ళని అక్కడికి వెళ్ళొద్దని కూడా చెప్పాను. ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు సరే మేము వెళ్ళమని నాకు చెప్పారు. అవునా, అయితే నది వైపుకి వెళ్ళి చూద్దాం పదండి, ఏమైనా కనిపిస్తారో ఏమో అని రవి, మల్లయ్య ఇద్దరూ నదివైపు వెళ్తూ ఉంటారు. ఇక వాళ్ళు ధనలక్ష్మి, ప్రహర్షిని అంటూ గట్టిగట్టిగా పిలుస్తూ ఉంటారు. ఇంతలో ఆ ఇద్దరక్క చెల్లెళ్ళు కనిపిస్తారు. నాన్నా మేము ఇక్కడున్నాం. ఇక వాళ్ళిద్దరినీ రవి తీసుకుని బస్సు దగ్గరికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళారు మీ ఇద్దరు? అని తల్లి వాళ్ళిద్దరినీ బాగా తిడుతుంది. లేదమ్మా, తమ్ముడు నీళ్ళు అడుగుతుంటే నది పక్కనే ఉంది కదా, అందుకని తీసుకొద్దామని వెళ్ళాం. అబ్బా సరే వదిలే అని శాంతితో అంటాడు రవి. ఇక మల్లయ్య పంచరేసుకుని బస్ దగ్గరికి వచ్చేస్తాడు. ఇక బస్సులో విహారయాత్ర మొదలవుతుంది. కొద్దిసేపటి తర్వాత అక్క చెల్లెళ్ళు, తమ్ముడు భరత్ ఆ విహారయాత్రని బాగా ఎంజాయ్ చేస్తూ జూ పార్కులో ఉన్న పులుల్ని, సింహాల్ని చూస్తూ ఉంటారు. నెమలి నాట్యం ఆడుతుంటే అక్కడే ఉండి వాళ్ళకి ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. కుందేళ్లు, పక్షుల కిలకిలా రావాలు ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకక్కడి నుంచి వెళ్లాలని అనిపించదు. ప్రతి సమ్మర్కి వాళ్ళకక్కడికే రావాలని ఎంతో ఆశగా అనిపిస్తుంది. కుటుంబంతో సహా అక్కడికొచ్చి ఎంజాయ్ చేయటం వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. పిల్లలే కాదు, ఆ తల్లి తండ్రి కూడా చాలా రోజుల తర్వాత చిన్నపిల్లల్లాగా ఆడుకుంటూ కనిపిస్తారు. ఇక ఆ తరువాత పక్కనే ఉన్న పానీపూరి బండి దగ్గరికెళ్లి బాగా తింటారు. ప్రతి సమ్మర్కి ఖచ్చితంగా ఇక్కడికి రావాలి అనుకుంటారు. పిల్లలు, మీతో గడిపిన ఇన్ని రోజులు మళ్ళీ నా బాల్యం నాకు గుర్తొస్తుంది. మనం ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేద్దాం అని తండ్రి అంటాడు. మీ లైఫ్లో కూడా ఇలా జరుగుంటే కామెంట్ పెట్టండి. లైక్ చేసి మీరు ఇలాంటి మంచి స్టోరీస్ చూడటానికి చిక్కీ స్టోరీస్ తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ మాకు కొండంత బలం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిక్కీ స్టోరీస్. ఇలాంటి మంచి మంచి కథలన్నీ చూడాలనుకుంటే చిక్కీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేం చేసే స్టోరీస్ మీకు నోటిఫికేషన్గా రావడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అక్కా చెల్లి ముక్కుపుడక అమ్మవారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి భిన్నంగా ఉంటాడు. ఇది ఎదుటివారికి నచ్చదు. ఇదే తరచుగా తగాదాలకి, గొడవలకి దారితీస్తుంది. అయితే మనం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. తగాదాలొచ్చినా, ఎన్ని గొడవలు జరిగినా ఒకరినొకరు సర్దుబాటు చేసుకోవాలి. ప్రశాంతంగా ఉండి సంబంధాలు దూరం కాకుండా మనం చూసుకోవాలి. ఇలాంటి విషయాన్ని తెలిపే కథని ఈరోజు మనం తెలుసుకుందాం. రామాపురం అనే గ్రామంలో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. వాళ్ళిద్దరూ ఒక పత్రికలో రిపోర్టర్స్గా పనిచేస్తూ ఉంటారు. ఆ అక్కా చెల్లెలకి ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే, చింతకుంట్ల అనే గ్రామంలో ముక్కుపుడక అమ్మవారి గుడి ఉంటుంది. అందులో రాత్రయ్యేసరికి వింత వింత శబ్దాలు వస్తున్నాయని, ఆ ఊరివాళ్లు ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారని ఈ అక్కా చెల్లెలిద్దరికీ తెలుస్తుంది. చెల్లి, మనం అక్కడికి వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతుందో అని అడిగి తెలుసుకుందాం అని లక్ష్మి తన చెల్లెలు ప్రహర్షినికి చెప్తుంది. ఇక మరుసటి రోజు ఉదయం వాళ్ళిద్దరూ కెమెరాలు తీసుకొని చింతకుంట్ల గ్రామానికి బయలుదేరి వెళ్తారు. ఇక ఆ గుడి దగ్గరికి వచ్చి ఆ గుళ్ళోనే పనిచేస్తున్న పూజారి గారిని వివరాలు అడుగుతారు. పూజారి గారు, అసలు ఈ గుడిలో ఏం జరుగుతుంది? రాత్రైతే ఏవో వింత వింత శబ్దాలు వస్తున్నాయని మాకు తెలిసింది. ఇది నిజమేనా పూజారి గారు? అని ప్రహర్షిని ఆ గుళ్ళో పనిచేస్తున్న పూజారిని అడుగుతుంది. అవునమ్మా, అదంతా నిజమే. ఈ గుడి 1500 సంవత్సరాల క్రితం గుడి. ఈ గుడి కృష్ణదేవరాయలు నెలకొల్పారు. ఈ గుడిలో కృష్ణదేవరాయల వారే మరకతమణిని కూడా పెట్టారు. దాంతోటే గుడిని నెలకొల్పారు. అందువల్ల ప్రతి పౌర్ణమికి ఒక వెలుగొస్తుంది. ఈ గ్రామ ప్రజలు అప్పటినుంచి ఎంతో సంతోషంగా ఉంటున్నారమ్మా. పంటలు కూడా ఇక్కడ బాగా పండుతున్నాయి. కానీ కొద్ది రోజుల క్రితం ఈ గుడిలో మరకతమని దొంగతనం జరిగింది. అందుకేనమ్మా అమ్మవారికి కోపం వచ్చిందని, రాత్రిపూట వింత వింత శబ్దాలు వస్తున్నాయని ఊరి వాళ్ళందరూ అంటున్నారు. కానీ కొందరు వ్యక్తులు మాత్రం సాహసం చేశారు. గుళ్ళోకి వెళ్ళి ఏం జరుగుతుందా అని రాత్రిపూట ఆ గుళ్ళోకి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు రక్తం గక్కుకొని చనిపోతున్నారు అని పూజారి ఆ అక్కా చెల్లెలతో చెప్తారు. ఇక అప్పుడు లక్ష్మి ప్రహర్షినితో ఇలా అంటుంది. చెల్లి, పద, ఈరోజు రాత్రి ఏం జరుగుతుందో మనం కనిపెడదాం అని ఈ అక్కా చెల్లెలిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆ రోజు రాత్రి గుడి దగ్గరికి వస్తారు. అక్క, గుడి ద్వారం తీయబోతుంటే ఏవో వింత వింత శబ్దాలు వస్తున్నాయక్క అని ప్రహర్షిని లక్ష్మితో చెప్తుంది. అవును చెల్లి, నాకు కూడా ఏవో వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. భయపడకు చెల్లి, మనం ఏదోలా గుళ్ళోకి వెళ్దాం అని వాళ్ళిద్దరూ ధైర్యం తెచ్చుకొని అక్కడికి వెళ్ళాక
ప్రహర్షినికి ఏదో వెలుగు కనిపిస్తుంది. అక్క అక్కడేదో వెలుగు కనిపిస్తుంది అక్క, అదిగో అటు చూడు. అని ప్రహర్షిని లక్ష్మికి చెప్తుంది. అవునే, నాకు కూడా అక్కడేదో వెలుగు కనిపిస్తుంది. అని ఆ అక్కా చెల్లెలిద్దరూ గుళ్ళోకి వెళ్తారు. అప్పుడు ఆ గుళ్ళో అమ్మవారు పెద్ద పెద్దగా నవ్వుతూ శబ్దాలు చేస్తూ ఉంటుంది. ఎవరు నువ్వు? మమ్మల్ని భయపెడుతున్నారు? ధైర్యం ఉంటే మా ముందుకు రండి. అంటూ లక్ష్మి ధైర్యంగా పిలుస్తుంది. అప్పుడు అమ్మవారు ఆ ఇద్దరు అక్కా చెల్లెలకి కనిపిస్తారు. జరిగిందంతా అమ్మవారు చేతిలో చూపిస్తారు. ఇక ఆ తర్వాత అక్కా చెల్లెలిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ దొంగల్ని పోలీసులకి పట్టించి ఆ మరకతమణిని తిరిగి గుడిలో పెడతారు. దీంతో ఆ ఇద్దరు అక్కా చెల్లెలకి మంచి పేరు ప్రతిష్టలొస్తాయి. అంతేకాదు, ప్రభుత్వం తరపు నుంచి డబ్బులు కూడా వస్తాయి. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.